జై కవితమ్మ. కవితమ్మ గారి పిలుపు మేరకు ఏదైతే జూలై 2వ తారీఖు ఉద్యమకారుల భూ పోరాటం ఉప్పల్ బగాయత్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులు తెలంగాణ వాదులు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఆ భూ పోరాటాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా నరేష్ అన్న గారికి, అలాగే మా టీఆర్ఎస్ నాయకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలనే విస్మరించి తెలంగాణ ఎందుకోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలను విస్మరించి ఉద్యమకారులకు అన్యాయం చేసిందో, ఉద్యమకారులకు మేమేదో చేస్తాము, ఉద్యమకారులకు మేము ఇల్లు ఇస్తాము, ఉద్యమకారులకు మేము పెన్షన్లు ఇస్తాము, గుర్తింపు కార్డులు ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 3 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా ఉద్యమకారులకు న్యాయం చేయకపోవడం, ఎప్పుడైతే కవితక్క గారు మా రౌండ్ టేబుల్ సమావేశం పెడతారో ఉద్యమకారుల కోసం ఆ తెల్లవారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడము, కవితక్క గారు మానకొండూరులో భూ పోరాటం చేస్తే ఆ తెల్లవారి ఒక కమిటీ అని పెట్టడము, కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందే తప్ప ఉద్యమకారులకు ఎలాంటి ఉద్యమకారులకు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నిటిని కూడా విస్మరించిండ్రు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఆకాంక్షలను విస్మరిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్నే వీళ్ళు మర్చిపోయి ఈ రోజు సమైక్యవాదులతోని జతగట్టి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇవన్నిటిని గ్రహించిన కవితమ్మ గారు ఉద్యమకారుల పక్షాన ఒక ఉద్యమకారినిగా వాళ్ళ గోడు, వాళ్ళ బాధ, మా కష్టం తెలిసిన మా ఉద్యమకారినిగా ఈ రోజు మా కోసం, ఉద్యమకారులందరి కోసము జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో భూ పోరాటం చేయబోతున్నారు. దానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు అప్పుడు ఎలాగైతే సబ్బండ వర్గాలు సకల జనులు ఎలాగైతే కలిసి పోరాటం చేసినామో ఈ మన హక్కులను సాధించుకోవడం కోసం కూడా సబ్బండ వర్గాలు అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ కి ఏదైతే జూలై 2వ తారీఖు ఆ ప్రోగ్రామ్ కి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున కుత్బుల్లాపూర్ లో ఉన్న ప్రజలకి అలాగే తెలంగాణ వాదులకి విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కవితక్క.